నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 75వ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మన అదృష్టమని చెప్పారు. నిబద్ధత, దృఢ సంకల్పంతో దేశాన్ని ఆయన నడిపిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఆయన చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణ అని పేర్కొన్నారు. ప్రజలు దేశ శ్రేయస్సు పట్ల మోదీకి ఉన్న నిబద్ధత ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఆరోగ్యం, అపరిమిత శక్తితో దేశానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్స్ ని ఆహ్వానిస్తూ మంత్రి లోకేష్ లండన్ లో హై ప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ రోడ్ షోలో యూకే డిప్యూటీ హై కమిషనర్, టెక్ మహీంద్ర యూరోప్ విభాగం ప్రెసిడెంట్, ఐసిఐసిఐ బ్యాంక్ యూకే విభాగం సీఈఓ, ఏపీ ఐఐసి వైస్ చైర్మన్ అండ్ ఎండీ, గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150 మంది సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకి గల అవకాశాలని మంత్రి లోకేష్ వివరించారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్న చంద్రబాబు ప్రపంచ దేశాల్లో భారత్ నెంబర్ 1 గా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా 2.5 లక్షల వరకు బీమా అందిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. పేదవాళ్లందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ ని ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. ప్రతి ఒక్క నారి, ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్టులు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష. ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు. మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రాబోయే 15 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి. మిమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత కాంప్రహెన్సివ్ డేటాబేస్ కూడా తయారు చేస్తున్నాం. ఆ డేటాబేస్ ప్రకారం ముందుకు పోతారు. దగ్గర మీరు చూస్తే 20,000 కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్లో మనం ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాం. ఎక్కడికక్కడ మనం ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి రాబోయే రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం. ఆ ప్రోగ్రాం మీరు చూస్తే సంజీవని, బిల్ గేట్స్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం. అదే సమయంలో టీసీఎస్ కూడా పార్ట్నర్గా చేరారు. అన్ని ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. మీరు ఒక విషయం, అందరి రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం. కొంతమంది వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్టులు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న వేరబుల్స్ కూడా వచ్చాయి. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, అనవసరమైన ప్రయాస తగ్గుతుంది. నేను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ కి టోటల్గా జీఎస్టీ ఎగ్జామ్ చేశారు. అంటే మనం పెట్టుకునే డబ్బులు అది కూడా తగ్గింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కామన్ మ్యాన్కి ఆరోగ్యాన్ని కాపాడాలని దీనికి కూడా ఒక నిర్ణయం. అచంచలమైన క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రధాని మోదీ దేశానికి మార్గదర్శక శక్తిగా ఎదిగారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. మోదీకి ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, వారసత్వం పట్ల ప్రతి భారతీయుడు గర్వించేలాగా మోదీ చేశారని, ఆత్మ నిర్భర్ భారత్ కోసం అవిశ్రాంత కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పేదల పట్ల కరుణ, దేశాన్ని పురోగతి వైపు నడిపించడంలో మోదీ సంకల్పం ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పారు. మోదీకి దీర్ఘాయుష్యుతో పాటు దేశాన్ని నడిపించే శక్తి ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ వీడియో విడుదల చేశారు. Under Modi's leadership, Bharat is on the path of becoming a Vishwavijeta. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, leading decisive actions like
the surgical strikes and Operation Sindoor. Even though I had few interactions, they have always been warm and meaningful. I have even differed with him at times, but he always understood, always gave space for a dialogue. And that is the beauty of his democratic spirit. One of the most endearing qualities of Modi ji is his sense of humor. In the Lok Sabha, he often lightens even the most tense debates with his spontaneous wit. His speeches are not only visionary, but also filled with natural humor and warmth. Even when faced with trolls or negative feedback, he approaches it in a constructive, often witty manner, a remarkable lesson in leadership for all of us. Wishing our Honorable Prime Minister Modi ji a very దేశంలోని 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. విశాఖపట్నంలోని మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయి. 4 స్లాబ్ నుంచి 2 స్లాబ్కి తగ్గించాం. 12% ఉండే వస్తువులు దాదాపు 99%, 5% స్లాబ్ పరిధిలోకి తీసుకువచ్చాం. 28% స్లాబ్లో ఉండే సిమెంటుతో సహా 80% వస్తువులు 18% స్లాబ్ పరిధిలోకి తెచ్చాం. 2017కి ముందు 17 రకాల పన్నులు ఉండేవి. వాటిపై 8 సెస్లు కూడా ఉండేవి. ఉదాహరణకి 2017కి ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అన్నిటిని కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను 4 స్లాబ్ల రూపంలో తీసుకువచ్చిందే జీఎస్టీ అని తెలిపారు. ఇప్పుడు వరకు ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఏంటండి? 4 రేటు ట్యాక్స్ 5, 12, 18 and 28. దాని అన్నిటినీ కూడా ఇవాళ 5 and 18 రెండే రేటు ఉంటాయి. 12% ట్యాక్స్. దాంట్ నుంచి 99% ఐటమ్ ఇవాళ 5% కొత్త ప్రపోజల్ వెళ్ళిపోయాయి. ఈ 28% ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18కి వచ్చేసాయి. జిఎస్టీ ద్వారా మనకు వచ్చింది ఇన్కమ్. ముందు 2018లో మీరు చూస్తే 7.19 lakh crores వచ్చాయి యాన్యువల్లీ. కానీ 2025లో ఇప్పుడు ఎలా వస్తుంది యాన్యువల్లీ? 22 లక్షం. ఈ 8 yearsలో అంత మళ్ళీ మల్టిప్లై అయింది. అంటే 132% గ్రోత్ ట్యాక్స్ పేయర్స్లో, 207% ఇంక్రీస్ రెసీట్స్లో. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ. ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా మనకు 2 లక్షం కోడి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ. జనం చేతిలో డబ్బు ఉంటుంది. 5 ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ అ పాలసీ ఇండికేటర్. ఈ 5 ఇండికేటర్స్ ద్వారా మొత్తం జిఎస్టీ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో అవన్నిటినీ మళ్ళీ అనలైజ్ చేసాం. సిమెంట్, పెయింట్ 30% ఉండింది యూపీఏ టైంలో, ఇవాళ అది 18కి వచ్చింది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ 30% ఉండింది యూపీఏ గవర్నమెంట్లో, ఇవాళ 18. కాస్మెటిక్స్ 30లో ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. రెస్టారెంట్స్ 21% ఉండింది యూపీఏలో, ఇవాళ 5. ఫుట్వేర్ 18% ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. శానిటరీ ప్యాడ్స్ 13లో ఉండింది, ఇవాళ 0. అలాగే చాక్లెట్స్ 30% ఉండింది, 18కి వచ్చింది. డిటర్జెంట్స్, టూత్ పేస్ట్, షాంపూ, కాఫీ 30 ఉండింది, 5%కి వచ్చింది. మినరల్ వాటర్ 28లో ఉండింది, 5కి వచ్చింది. ప్లైవుడ్, శానిటరీ వేర్ 21కు ఉండింది, 5%కి వచ్చింది. మిఠాయిలు 18కు ఉండింది, 5కి వచ్చేసి. ఫర్టిలైజర్, యూరియా 12లో ఉండేది, ఇవాళ 5కి వచ్చింది. 140 crore citizens will have to benefit. ఈ బెనిఫిట్ అందరికి అందాలండి, అది మన బాధ్యత. వీల్ హ్యావ్ టు ఇంప్లిమెంట్. అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధిస్తామని పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో చెత్తను పూర్తిగా తొలగించేస్తామని చెప్పారు. ఇందుకోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే స్వచ్ఛత హీ సేవ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్లను శుభ్రం చేసే ఎలక్ట్రికల్ బైక్స్ నడిపారు. రాష్ట్రంలో ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యేలాగా 50 ప్రాసెసింగ్ సెంటర్లు పెడుతున్నామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో రీసైక్లింగ్ పార్కు చేపట్టబోతున్నట్లు తెలిపారు. శ్రమదానం చేయాలనే కార్యక్రమం దీంట్లో పెట్టారు. ఏవైతే నిర్లక్ష్యంగా వదిలేశారో ప్లేసులు, ఆ ప్లేసుల్ని శుభ్రపరచడం. గుంటూరు కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. రాజమండ్రి, నెల్లూరు, అదేవిధంగా కడప, కర్నూలు. అంతేకాకుండా గుంటూరు ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎక్సెస్ అయిపోయిందని మరొకటి విజయవాడ, తిరుపతి. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాలు వస్తున్నాయి. ఇవి వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అసలు చెత్త కుప్పలు అంటూ ఉండవు. వచ్చిన చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. గత ప్రభుత్వం చెత్త పన్నేసింది, కానీ చెత్త తీలా.
85 లక్షల చెత్తను వదిలేసిపోయింది. నిన్నటికి 83 లక్షలు పూర్తయిపోయింది. మరొక 5 రోజుల్లో ఆ 2 లక్షలు కూడా పూర్తయిపోతుంది. ఇది సర్ఫేస్ వరకు. సర్ఫేస్ కింద ఇంకా మరొక 15 నుంచి 20 లక్షలు ఉంది. అది కూడా December 31 పూర్తి చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 18వ డివిజన్ రామనామ క్షేత్రం సమీపంలోని భారతమాత విగ్రహం వద్ద భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావుతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. దేశం కోసం మహారనిశలో శ్రమించే మహానేత మోదీ దీర్ఘాయుష్యుతో ప్రజలకు మరింత కాలం సేవలు అందించాలని, మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వం వలన భారత్ ప్రపంచ వేదికపై అగ్రగామిగా నిలుస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉల్లిగోపాల్, అప్పిశెట్టి రంగ, ఆలహరి, కొల్లి అనిల్, గాలిటి బాబు, వీరమణి, విమలాదేవి, శ్రీహరి, తోటా గోపి, బుజ్జి మేస్ట్రీ మరియు స్థానిక బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కూటమి నాయకులందరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఆయన జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే మాకు దగ్గరగా ఉన్న భారత్ మాత స్టాచ్యూ దగ్గర గండ నివాళులు అర్పించి ఈరోజు స్థానికంగా ఉన్న మరి ఆయన పేరు శ్రీహర్రావు గారు వర్షం పడుతున్నందుకు ఆయన దగ్గరగా ఉన్న ఆయన ఇంటిని మాకు ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుకోవడానికి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి మనం మోడీ గారి గురించి చెప్పుకోవాలి అని అంటే భారతదేశం స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత అని ఎలా అయితే ఇప్పటికీ అనుకుంటామో అదేవిధంగా రేపు చరిత్రలో మా భావితర బిడ్డలందరూ కూడా మోడీ గారి ముందు, మోడీ గారి తర్వాత అని భారతదేశం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎందరో ప్రధానులు భారతదేశానికి వచ్చి వారి వారి మార్కుని వేసుకున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి ఒక మార్క్ అనేది చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఎందుకంటే భారతదేశ ప్రజల గుండె చప్పుడు ఆయన తెలుసుకున్నారు. దానికి అనుగుణంగానే ప్రతి ప్రణాళికలను కూడా రూపొందిస్తూ ఉన్నారు. భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రథమ వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఆయన సారథ్యంలో ఈరోజు ఆయన ఆశీర్వాదంతో ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా ముందుకెళ్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన ఆశీర్వాదం లేకపోతే అస్తవ్యస్తంగా అయిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇంకా అధోగతి పాలైపోయేది అనడంలో కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం నిజంగా నిబద్ధతగా ప్రజల కోసం నిలబడుతూ ఉంది, ముందుకు వెళ్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మన రాష్ట్ర బీజేపీ నాయకులు జేపీ గారు, అదేవిధంగా జిల్లా నాయకులు తిరుపతిరావు గారు, కార్పొరేటర్ నిమ్మల రమణ గారు, మన డివిజన్ ప్రెసిడెంట్ ఉల్లిగోపాల్ గారు, ఇంకా కూటమి నాయకులు, అభిమానులు అందరితో చాలా అంగరంగ వైభవంగా ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఇదే సందర్భంగా స్త్రీ యొక్క ఆరోగ్యం కోసం ఆయన చేపట్టిన ఈ కార్యక్రమాల్ని యావత్ భారతదేశం కూడా దీన్ని జరుపుకోవాలి అని చెప్పి సంకల్పించినందుకు కూడా ఒక స్త్రీగా నేను చాలా గర్వపడుతూ వారి నాయకత్వంలో మెలుగుతున్నందుకు ఇంకా సంతోషిస్తూ చాలా చాలా సంతోషంగా ఈరోజు మరియు విశ్వకర్మ జయంతి, నా సోదరి అందరూ విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ సార్. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళ భరతమాత విగ్రహం దగ్గర శ్రీహరి గారి గృహంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున మన మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన మిత్రులందరూ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రీతమ నాయకురాలు మన సోదరి అయినటువంటి గల్లా మాధవి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు గారు, కార్పొరేటర్ అయినటువంటి రమణ గారు, అదేవిధంగా ఉల్లి గోపాల్ గారు, గాలేటి బాబు గారు, అనిల్ గారు, ఇతర పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు వారు 75 సంవత్సరాల కాలంలో 8వ సంవత్సరంలో వారు ఆర్ఎస్ఎస్లో చేరటం, ఆనాటి నుంచి ఇవాళ వరకు కూడా ఈ దేశం కోసమే అంకితమైనటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. 11 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతూ గత 13 సంవత్సరాలు, అంతకంటే ముందు 13 సంవత్సరాల పాటు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఈ దేశం యొక్క సంరక్షణ కోసం, దేశం అభివృద్ధి కోసం, దేశం సంక్షేమం కోసం ఏ రకంగా పాటుపడ్డారో మనందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా కూడా ఒక్క మాట కూడా అవినీతి అన్న మాట వారి పట్ల కానీ, అదేవిధంగా
బంధుప్రీతి కానీ పక్షపాతం కానీ ఎక్కడా లేకుండా కూడా ఏదైతే రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు నిర్వచించారో వారు చెప్పిన విధంగా వారు ఇవాళ వరకు కూడా తూచే తప్పకుండా నడుచుకోవటం, ఇన్ని సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి అధికారంలోకి ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత కూడా వారికి ఉన్నటువంటి ఆస్తి కనుక మనం చూసినట్లయితే కేవలం ఒక 200 గజాల్లో ఒక ఇల్లు. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీమతి గల్లా మాధవ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ గారికి, అలాగే ఈ మండల అధ్యక్షులు గాలేటి బాబు గారికి, అలాగే టీడీపీ నాయకులు ఉల్లి గోపాల్ గారికి, జనసేన నాయకులు హరి గారికి, అలాగే ప్రసాద్ గారికి, కార్పొరేటర్ రమణ గారికి, విచ్చేసినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జి అనిల్ గారికి, విచ్చేసినటువంటి టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. జిల్లాలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వైద్య కళాశాలలో బుధవారం ప్రారంభించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమం ప్రారంభించడం సంతోషదాయకమని చెప్పారు. దేశ స్థితిగతులు మార్చిన వ్యక్తి ప్రధానమంత్రి అని అన్నారు. ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా నిలబెట్టుటకు యూపీఐ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు. 30 కోట్ల సెల్ ఫోన్లు దేశంలో తయారు చేసి ఎగుమతులు చేసే పరిస్థితి ఉందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ రహదారులు, విమానాశ్రయాలు ఉన్నాయని అన్నారు. మహిళ ఆరోగ్యం, జాతీయ ఆరోగ్యం అని ఆలోచించి స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించారని అన్నారు. ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన ఆరోగ్యవంతమైన కుటుంబానికి నిలయంగా ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లో వైద్య శిబిరాలని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటి వరకు 8.60 లక్షల మంది నమోదయ్యారని, 100% నమోదు అయ్యి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దేశ గతిని మార్చే నాయకులు ఈ ప్రపంచంలో అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి తన జీవితాన్ని మొత్తం పూర్తిగా దేశ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వారికి మనస్ఫూర్తిగా మీరందరూ కర్తాల పనులలో చప్పట్లు కొట్టాను. ఎందుకంటే నేనేది పడితే అది ఎవరిని పడితే అది పొగట్టమని కాదు. నేను అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఉన్నప్పుడు 25 సంవత్సరాలు ఉన్నాను, 2001 నుంచి 2024 వరకు. మొదటి 10-15 సంవత్సరాలు అక్కడ ఎవరికి దీపావళి అంటే తెలిసేది కాదు. అలాంటిది ఈ రోజున అమెరికా మొత్తం దీపావళి సెలవిచ్చి సెలబ్రేట్ చేసుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆ 24 సంవత్సరాల ప్రయాణంలో ఒక ఇండియన్ అంటే ఆ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా ప్రధానమంత్రి మోదీ గారు. మరి అవి కాకుండా ఇక్కడ చూసుకుంటే ఇందులో చాలా మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మీరు ఈ వయసులో మీకు రాజకీయాలు మీద అవగాహన ఉండకపోవచ్చు. సమాజంలో కొన్ని మార్పులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలియకపోవచ్చు. అయినా కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అతి తక్కువ మంది నాయకులు వారి జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి కష్టపడతారు. ఈరోజు భారత్ 4వ ఆర్థిక శక్తిగా ఉంది అంటే ఎక్కడో 10వ నంబర్ పైన ఉండేదాన్ని 4వ దానికి తీసుకొచ్చారు కేవలం 11 సంవత్సరాల్లో. ఇంతకుముందు ప్రతి స్టేట్లో రకరకాల ట్యాక్సులు, ఎవరే ట్యాక్స్ వసూలు చేస్తారో తెలియంది ఒక జిఎస్టీ అని ఇండియా మొత్తానికి ఒకే ట్యాక్స్ తీసుకొచ్చారు. వాటి రేట్లు కూడా రేపు తగ్గించబోతా ఉన్నారు. యూపీఐ ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూపీఐ ద్వారా ఈ రోజున ఎక్కడ కావాలంటే ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. టెలికాంలో ఒక విప్లవం. ఒకప్పుడు 5-6 కోట్ల సెల్ ఫోన్లు మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈరోజు 30 కోట్ల సెల్ ఫోన్లు ఇండియాలో తయారు చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే ఈపీఎంఎస్ ఎండీ ఉన్నటువంటి గిరీష గారికి, అలాగే జిల్లా కలెక్టర్ కొత్తగా విచ్చేసినటువంటి తమీం అన్సారియా గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ
అలాగే జెడ్పీ చైర్మన్ ఉన్నటువంటి ఎన్రి కృష్ణ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గుంటూరు నగర ప్రజలకు సుపరిచితులు తులసి రామచంద్రబాబు గారికి, అలాగే ఏపీసీఎంఎస్ చైర్మన్ ఉన్నటువంటి వడ్డవరం హరిబాబు గారికి, ముందున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జీజీఎస్ సూపరింటెండెంట్ రమణ గారికి, అలాగే డిఎంహెచ్ఓ గారికి, ఇతర పెద్దలకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి కార్యక్రమం. భారతదేశంలో ముఖ్యంగా మహిళల ఆరోగ్యం పట్ల అనేక రకాలుగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే దీపం పథకం ఈరోజు ఆరోగ్యానికి, మహిళలు వంట చేసేటప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది కట్టెల పొయ్యి మీద. అటువంటి వాటిని ఇరాడికేట్ చేయాలని, తగ్గించాలనేటువంటి ఆలోచనతో గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేటువంటి ఒక పథకాన్ని రూపుదిద్దుకొని ఈ రోజు మనం చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. అటువంటి మంచి కార్యక్రమాల్ని భారతదేశంలో ప్రవేశపెట్టి మహిళలకు అనేక రకాలుగా ఆరోగ్య కల్పన కోసం ఈరోజు స్వస్థ నారి స్వశక్త పరివార్ అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభిస్తూ ముఖ్యంగా అనేక విషయాల మీద, ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కుటుంబం, సమాజం బలోపేతం కోసం మహిళల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని మీ అందరి ద్వారా. జపాన్ దేశంలోని హ్యోగో మెడికల్ యూనివర్సిటీ కోపే క్యాంపస్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఆసియా పసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2025 భారతదేశం తరపున ఆహ్వానిత స్పీకర్ గా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పి విజయ ప్రాతినిధ్యం వహించారు. లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పి విజయ ఆసియా పసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ కి సంబంధించిన వివరాలని వెల్లడించారు. ఐఎస్సీఏ ప్రెసిడెంట్ గా తాను తలపెట్టిన బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ టు యాక్ట్ అవగాహన కార్యక్రమాన్ని ఈ కాన్ఫరెన్స్ లో పరిచయం చేసినట్లు వారు తెలిపారు. సుదీర్ఘంగా జరిగిన ఈ కాన్ఫరెన్స్ లో స్ట్రోక్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రెజెంటేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఆసియా పసిఫిక్ దేశాలు నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ లో తనకు లభించిన అరుదైన గౌరవం గర్వకారణమని వారు వివరించారు. నేను ఏషియా దేశాల్లో ఎక్కువగా యువత ఉంటారు. ఈ పరాలసిస్ అనేది మనకి ఏషియా దేశాల్లో తొందరగా వస్తుంది. అమెరికాలో, యూరోప్లోనేమో 70 ఏళ్ళకి 60 ఏళ్ళకి వస్తుంటే మనకు ఆసియా దేశాల్లో 40 ఏళ్లకే జబ్బులు స్టార్ట్ అయిపోతున్నాయి. అందుకని దీని మీద ప్రత్యేకంగా మనకి పరిశోధనలు జరిపి దీని నివారణకి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ఏషియా పసిఫిక్ ఆర్గనైజేషన్ మొదలైందనమాట. ఈ సందర్భంగా నా యొక్క సూచన మేరకు 20 దేశాలు ఉంటాయి, సభ్య దేశాలు ఏపీఎస్ఓలో. 20 దేశాల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్లోనే ఆర్గనైజ్ చేశారు. మనం చెప్పినందుకు ఇది గుర్తుగా మనల్ని ఇది గుర్తించడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఏషియా ప్రెసిడెంట్ అయిన ఏపీఎస్ఓ ప్రెసిడెంట్ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించారు. అందులో ఏం చేశారంటే మనకు అరగంట కేటాయించారు మాట్లాడటానికి, మిగిలిన అన్ని దేశాలకు కలిపి అరగంట కేటాయించారు. సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ విషయంలో మనం ఇక్కడ భారతదేశంలో మేము చేస్తున్న కృషి ఎట్లా అయితే మనం ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇక్కడ పెరాలసిస్ని నివారించడానికి, ప్రజల్లో అవగాహన తేయటానికి, గుర్తించడం ఎట్లాగా, దాని ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, రాకుండా ఎలా చేయాలి అనే దానికి మనకి మీకు తెలిసి మీ అందరికీ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే ప్రోగ్రాం మనం పెట్టాము. 18 ఏళ్ళ నుంచి ప్రతి వాళ్ళు బీపీ చూపించుకుంటే సగం పెరాలసిస్లు రావు అనేసి ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా మనం భారతదేశంలో వేరియస్ స్టేట్స్లో చేస్తున్న విషయము వాళ్ళకి అక్కడ అన్నీ వివరించాము. మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించాము. వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని సలహాలు, సూచనలు వాళ్ళ దేశంలో చేసే ఏం చేస్తారనేది ఇదంతా దెర్ వాజ్ ఏ వెరీ గుడ్ డిస్కషన్. ఎలాగ మనం కోఆపరేట్ చేసుకుని ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాలి అనేది చర్చించాము. ఇంతేకాకుండా సైంటిఫిక్ సెషన్స్ జరుగుతాయి. అంటే ఒక్కొక్క భాగంలో నేను 2 విషయాల మీద మాట్లాడాను. ఒకటి స్త్రీలలో వచ్చే పక్షవాతం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ పక్షవాతం అనేది స్త్రీలలో ఎక్కువగా సీరియస్గా వస్తుంది. 60% మరణాలు పక్షవాతంతో మరణాలు స్త్రీలలో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి పెరాలసిస్ రావటం అనేది తీవ్రంగా వస్తుంది, రికవరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది మగవాళ్ళతో కంపేర్ చేస్తే. అంతేకాకుండా స్త్రీలలో ఉండే ప్రత్యేకమైన సమస్యలు అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీలప్పుడు ఉండే హార్మోన్ల తేడా మూలంగా, లేకపోతే పిల్లలు పుట్టడానికో ఇంకో విషయానికో వాడే హార్మోన్ ట్రీట్మెంట్ల మూలంగా కూడా పక్షవాతాలు వస్తున్నాయని గుర్తించారు. ఈ మధ్యకాలంలో పీసీఓడి అనేది మీ అందరికీ కొంచెం తెలిసే ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక సమస్య 20-25% ఆడపిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతోంది.
ఈ జబ్బు కూడా కార్డియోవాస్కులర్ లింక్ అని గమనించారు. పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ సమస్య ఉన్న వారికి మెటబాలిక్ సిండ్రోము, హార్ట్ అటాక్సే కాకుండా మావోయిస్టులు తుపాకీ వదిలి శాంతి చర్చలకు వస్తామని అనటాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. గుంటూరులోని సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధాని మోదీ నక్సలైట్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, నక్సలైట్ల పేరుతో గిరిజనుల్ని చంపటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్రం సానుకూలంగా నక్సలైట్లతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మేము అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం, నక్సలైట్లు అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. కార్యాచరణలో మాకు వాళ్ళ తేడా ఉంది కాబట్టి మేము ఆ కార్యాచరణ కాకుండా మేము జనసేవలో కలవమని మేము చెప్తా ఉన్నాం. అయితే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని చంపినంత మాత్రాన ఫిలాసఫీని చంపలేరు కదా, మార్క్సిస్ట్ ఫిలాసఫీని చంపగలరా? ఇది సాధ్యమవుతుందా? అది ప్రపంచవ్యాప్తంగా ఉంది, దేశాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి చైనా, కొరియా, రష్యా కలిసిన తర్వాత కమ్యూనిస్టు ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరుగుతూ ఉంది. అమెరికా ట్రంపే భయపడిపోయి గందరగోళంగా ఒడుగుతున్నాడు. అందువల్ల నక్సలిజాన్ని మీరు చంపలేరు. నక్సలైట్ల పేరుతోటి గిరిజనులు చంపచ్చు. మీరు గిరిజనులు చంపడానికి మీరు పెట్టారు. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన అన్నట్టుగా చూపించేదేమో నక్సలైట్లని, చంపేదేమో ట్రైబల్స్ని. ఎందుకంటే ట్రైబల్స్ ఖాళీ చేసిపోవాలా, ఫారెస్ట్ అంతా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే సంపన్నమైనటువంటి మినరల్ గ్రౌండ్ సంపద వాళ్ళకి అప్పగించవచ్చు. అలాంటి సంపదని అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలో అడవులను ఖాళీ చేయించాలి, నల్లమల అడవులు ఖాళీ చేయించాలి, మణిపూర్ అడవులు ఖాళీ చేయించాలి, బస్తర్ అడవులు ఖాళీ చేయించాలి. చేయిస్తామంటే అప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తే దానిలో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక వాల్యూ కలిగినటువంటి మైన్స్, కాపరు, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ఇది ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని, అడవి సంపద పోతే నష్టం వస్తుందని, గిరిజనులు వాళ్ళ బతకడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చంపేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన, దాన్ని నక్సలైట్ పేరుతోటి అమిత్ షా నాటకం ఆడుతున్నాడు. నేను చంపేస్తాను. ఇంతవరకు ఎప్పుడైనా ప్రపంచంలో ఎంపికైన గవర్నమెంట్స్ నేను చంపేస్తాను చెప్పరు, ఒక ఫ్రాక్షన్స్ మాత్రం చెప్తారు, డేట్ పెట్టి చంపామంటారు వాళ్ళు. కానీ రాజకీయాల్లో శత్రుత్వం, విభేదాలు ఉంటాయి, కానీ శారీరక నిర్మూలన అనేది లేదు. అందువల్ల నేను అవసరమైతే నక్సలైట్ ఫిలాసఫీ బాగా లేకపోతే ఎక్స్పోజ్ చేయొచ్చు, ఐసోలేట్ చేయొచ్చు, సైద్ధాంతిక పోరాటం సాగించుకోవచ్చు. అంటే మేము చంపేస్తామంటే అర్థం ఏంటి? నీకు చెంబలి వ్యాలీ డకాయిట్స్కి, ఫ్రాక్షన్స్కి ఎంపికైనటువంటి ప్రభుత్వానికి తేడా ఏముంది? ఇంకా మేము కూడా చెంబలి వ్యాలీ డకాయిట్స్ అక్కడ వెళ్ళిపోయారు, ఇప్పుడు అధునాతకంగా మేము చెంబలి వ్యాలీ డకాయిట్కి వచ్చామని చెప్పేసి ప్రకటించుకున్నది వేరు. ఇది ఆ అప్రోచే కరెక్ట్ కాదు, అది రాజకీయ అప్రోచ్ కాదు, అది అమిత్ షా రాజకీయ నాయకుడు కాదు, అది ప్రాబ్లం. అతని బ్యాక్గ్రౌండ్ క్రిమినల్, ఫుల్ క్రిమినల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.